బుధవారం మేడే సందర్భంగా పట్టణ ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన మేడే జెండాను పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాయం ఉపేందర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బుధవారం మేడే సందర్భంగా పట్టణ ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన మేడే జెండాను పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాయం ఉపేందర్ రెడ్డి ఆవిష్కరించినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల ఐక్యత కోసం, కార్మికుల హక్కుల కోసం అమెరికా దేశంలోని షికాగో నగరంలో 1886 సంవత్సరంలో ఆనాడు కార్మికులు హక్కుల కోసం భారీ ప్రదర్శన నిర్వహించి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయి మనకు హక్కులు సాధించి పెట్టి విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. పోరాడితే పోయేది ఏం లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్న నినాదంతో కార్మికులు హక్కులు సాధించుకోవాలని తెలిపారు. భారతదేశంలోనే కార్మికుల కోసం ఐఎన్టీయూసీ కార్మిక విభాగం పనిచేస్తుందని, అందరూ కూడా ఐఎన్టీయూసీ అండగా ఉండాలని, సంఘటిత పోరాటాలు చేసి సమస్య పరిష్కారానికి కృషి చేసుకోవాలని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కుటుంబ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి అభివృద్ధికి తోడ్పడాలని తెలిపారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తలకొప్పుల సైదులు, ఐఎన్టీయూసీ పట్టణ అధ్యక్షులు షేక్ సాందు పాషా, ఎస్సీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నర్సింగ్ వెంకటేశ్వర్లు, పట్టణ ప్రధాన కార్యదర్శి నీరుకంటి నారాయణ, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు ఇమ్రాన్, పోలిశెట్టి అజయ్, ఐఎన్టీయూసీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో స్కీములు తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి ఇప్పుడున్న ప్రభుత్వాలు, గతంలో ఉన్న ప్రభుత్వాలు అన్ని ప్రభుత్వ పరం చేస్తే ఈ వచ్చినాక కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని చేసి ప్రైవేటీకరణ చేసి ఈ రోజు ఉద్యోగ భద్రత చేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ బీజేపీని గద్దె దింపి మరి బడుగు బలహీన వర్గాలకు, కార్మికులకు అండగుంటానికి మన అనుబంధ సంఘమైనటువంటి ఐఎన్టీయూసీకి మద్దతు తెలపాల్సిందిగా తెలియజేసుకుంటూ మరి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మరి ఇండియా కూటమి అభ్యర్థి రఘువీర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిని తెలియజేసుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు. అధ్యక్షులు గాయం ఉపేంద్ర రెడ్డి గారికి మరియు ఐఎన్టీయూసీ గౌరవ అధ్యక్షులు రెడ్డి గారికి, ఇక్కడికి వచ్చిన ఐఎన్టీయూసీ అధ్యక్షులు గారికి, మరి ఇక్కడికి విచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారు. కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక సోదరులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆనాడు 1886లో అమెరికా దేశంలోని షికాగో నగరంలో కార్మికులు 24 గంటల పని విధానాన్ని వ్యతిరేకించి రోజుకు 8 గంటలు మాత్రమే పని విధానం ప్రవేశపెట్టాలి, కార్మికులంతా కూడా ఇబ్బంది పడుతున్నారని ఆ రోజు పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా కార్మిక లోకం ఉద్యమాలు లేపి ఆ రోజు మేడే సందర్భంగా కార్మికుల హక్కులను 8 గంటల పని విధానాన్ని కాపాడుకోవడం జరిగింది. ఈనాడు అదేవిధంగా ప్రతి దేశంలో కూడా కార్మికుల ఐక్యత కొరకు కార్మికులందరూ కూడా ఇదే విధంగా ఈ మేడే నాడు పండుగ చేసుకోవడం జరుగుతుంది. ఇవాళ కార్మికులే దేశానికి, మన భారతదేశానికి వెన్నెముక. భారతదేశంలో బట్టి ఈరోజు ఈ విధంగా చెందుతున్నది. వారి సేవలు ఎనలేనివి. కార్మికత కొరకు ఐసీ భారతదేశంలో పెద్దది. బంటు రామచంద్ర గారు, మరి ఇక్కడికి వచ్చినటువంటి ఐఎన్టీయూసీ నాయకులు, మరి ఇక్కడికి వచ్చి ఉన్నటువంటి ఐఎన్టీయూసీ కార్మికులు సోదరిమణులకు మేడే శుభ సందర్భంగా నేను ఈరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అయ్యా, ఈరోజు మనము సాధించుకున్న రోజము కార్మికులము. ఎందుకంటే ఆ రోజు మనము 24 గంటల పనిదినము, ఆ రోజు ఎంతో పోరాటాలు చేసినారు. ఆ రోజు పోరాటాలతో ఈరోజు మేడే జరిగింది. 24 గంటల పనిదినాన్ని ఈరోజు మనము 8 గంటలు సాధించుకున్న రోజు కాబట్టి, ఈరోజు మనము మేడే జరుపుకునే రోజు కాబట్టి మనము ఈ మేడేని మనము జరుపుకుంటున్నాము. ఇక్కడికి వచ్చిన మన హమాలీ సంఘానికి నేను ఒకటే విజ్ఞప్తి